తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రభావం అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఉండనుంది. ముఖ్యంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా తొలగింపు ప్రక్రియ పూర్తి కావాలని, అవసరమైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ నియామకాల అవకాశాన్ని పరిశీలించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందిన వెంటనే మున్సిపల్ శాఖ 179 మంది ఉద్యోగులను వెంటనే తొలగించింది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, మెప్మా కూడా వైటీడీఏ విభాగాల్లోని ఉద్యోగులను కూడా తొలగించారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల స్థాయిలో ఉన్న ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇతర శాఖల్లో కూడా తొలగింపులు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను తొలగించే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు జరిగింది. ఇక ప్రభుత్వ చేరైతే ఉద్యోగ నియామకాల కోసం 6,000కు పైగా కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు కొత్త నోటిఫికేషన్లపై చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. శాఖల్లో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులపై ప్రభుత్వం కొరడా జల్పించింది. దాదాపుగా 6,000 మందికి పైగా దాదాపు ఉద్యోగులు ఉన్నట్టుగా జిఏడికి నివేదిక అయితే అందింది. ఆ మేరకు మున్సిపల్ శాఖ నుంచి ప్రభుత్వం తొలగింపు ప్రక్రియ అయితే ప్రారంభించింది. దాదాపు గ్రూప్ 1 అధికారులు ఇందులో ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 179 మంది ఉద్యోగుల తొలగింపుకు అయితే శ్రీకారం చుట్టింది. ఇక మిగతా శాఖల్లో ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఇప్పటికి మళ్ళీ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా సర్వీస్ని పొడిగించుకొని కొనసాగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు సిఎస్ వివిధ శాఖల నుంచి కూడా డేటా తెప్పించుకుంది. ఆ మేరకు ఇక వాళ్ళ తొలగింపు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే మున్సిపల్ శాఖలో ఎవరైతే కొనసాగుతున్నారో రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళని అందరినీ కూడా తొలగించారు. ఇక మిగతా శాఖలకు సంబంధించి కూడా తొలగింపు ప్రక్రియ మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వివిధ శాఖలకు సంబంధించి ఇటు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించి వాళ్ళని కొనసాగించారు. దాదాపుగా ప్రతి నెలకు ప్రతి సంవత్సరానికి వాళ్ళకు దాదాపుగా 1,500 కోట్ల రూపాయల వరకు కూడా జీతాలు చెల్లించారు. అదనంగా వాళ్ళకు సౌకర్యాలు కల్పించారని చెప్పేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళందరినీ తొలగించే ప్రక్రియ అయితే ప్రారంభించిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే తమకు ప్రమోషన్లు కావచ్చు, ఆ తర్వాత ఫర్దర్గా సెక్షన్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి స్థానచలనం కలుగుతుందని చెప్పేసి కొంతమంది అంటే, కొంతమంది మాత్రం ఇంకా దానికి సంబంధించి వాళ్ళ సేవలు అవసరం కాబట్టి గత ప్రభుత్వం కొనసాగించింది అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇక ఇప్పుడు తొలగించిన వాళ్ళలో అతి కొద్ది మందిని మాత్రమే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ సేవలు వినియోగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 100 నుంచి 150 మంది వరకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ఎండీ ఉన్నారు, ఎన్వీఎస్ రెడ్డి, ఆయన సర్వీస్ని పొడిగించే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఉన్నారు, ఆయన రిటైర్డ్ అయ్యి గత ప్రభుత్వంలో తిరిగి సేవలు కొనసాగించారు. ఇప్పటి వరకు కూడా ఆయనే తన సేవల్ని అందిస్తున్నారు కాబట్టి అట్లా కొంత అత్యవసరమైన వారి దగ్గర మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని తిరిగి కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కూడా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి కొనసాగుతున్నారు. ఆ మేరకు ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంది.
ఇక సెక్రటరియట్లో చూస్తే కాంట్రాక్ట్ కావచ్చు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. దాదాపు 2,000 మంది పైగా ఉన్నారు. ఇంకా ప్రస్తుతం ఇటు రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుతో రానున్న రోజుల్లో గ్రూప్ 1 కావచ్చు నుంచి మొదలుకొని గ్రూప్ 4 వరకు కూడా కొత్త నియామకాలు ప్రభుత్వం చేపడుతుందన్న చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఆ దిశగా అడుగులు వేసి మళ్ళీ కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లో భాగంగా వాళ్ళని చేపడతారా, లేకపోతే ఇప్పుడున్న వాటిలలో కొంతమందిని మళ్ళీ తీసుకొని వాళ్ళ సేవలు కొనసాగిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇంటికే పరిమితం అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. గత ప్రభుత్వంలో వాళ్ళని కొనసాగించడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం కొనసాగిస్తూనే వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దాదాపు 1.5 సంవత్సరం కాలంగా వస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఒకవైపు ఉద్యోగాల కల్పనకు సంబంధించి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి, ప్రమోషన్లు కల్పించాలి ఉద్యోగులకు అన్న ఆలోచన మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ని తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. మళ్ళీ కొంతమందిని తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి అన్న చర్చ జరుగుతుంది. మరి ప్రభుత్వం అదే ఆలోచనతో ముందుకు వెళ్తుందా, లేకపోతే ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి మురళి.